ఛానల్ ఫ్యాషన్ ఫ్రీక్స్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో మన లాస్ట్ వీడియోలో మనకి ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్కి ఏమేమి మెటీరియల్ కావాలి, ఎలాంటి మెటీరియల్ అయితే బాగుంటుంది, అలాగే మెకానికల్ క్రాంకీస్ ఎలా డ్రా చేయాలి వితౌట్ ఫ్లష్ అవుట్, మనకి ఓన్లీ లైన్స్తో మెకానికల్ క్రాంకీస్ ఎట్లా డ్రా చేయాలి, బేసిక్ క్రాంకీస్ ఎట్లా డ్రా చేయాలి అనేది చూసేసాం. సో ఈరోజు మన వీడియోలో మెకానికల్ క్రాంకీస్లోనే డిఫరెంట్ పోజెస్ అండ్ పోస్చర్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో క్రాంకీస్ ఎలా ఉంటుంది, అలాగే దాని ఫ్లెష్ అవుట్ డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూసేద్దాం. సో అంతకన్నా ముందు నేను చేసిన ఒక హ్యాండ్ క్రాఫ్ట్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇది నేను చేసిన హ్యాండ్ క్రాఫ్ట్. ఇది కంప్లీట్లీ నేను ఒక మస్లిన్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ చేస్తాను అనమాట. సో డిఫరెంట్ థ్రెడ్స్తో ఈ బ్రైడ్కి గ్రూమ్కి వచ్చేసి కూడా నేను థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేస్తాను. చుట్టూ పెయిన్ కూడా నేనే చేస్తాను. సో యాక్చువల్గా రివర్స్లో కనిపిస్తుంది, బట్ నేను స్ట్రైట్గా మళ్ళీ వీడియోలో చూపిస్తాను. సో ఎంబ్రాయిడరీ వర్క్ చూపించడానికి ఇది నేను చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ టుడే ఈజ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో పైన వచ్చేసి మా ఇద్దరి నేమ్స్, అలాగే కింద క్యాలెండర్ అండ్ అలాగే నేను 29ని హైలైట్ చేయడానికి లవ్ సింబల్ కూడా వేసినట్ట. సో ఇది నేను క్లోజప్లో చూపించేసి మీకు వీడియోలో, అండ్ దెన్ మెకానికల్ క్రాంకీస్ డిఫరెంట్ పోస్టర్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే ఫ్లష్ అవుట్ ఎలా డ్రా చేయాలి అనేది కూడా చూపించేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇదండి నేను చేసిన హ్యాండ్ క్రాఫ్ట్. పైన వచ్చేసి మా నేమ్స్ అండ్ కింద క్యాలెండర్ 29 July 2017. That's our wedding date. And కింద క్యాలెండర్ with the 29th highlighted. And చుట్టూ ఫేమ్. సో ఫస్ట్ ఈరోజు నేను బేసిక్ పోజ్ చూపిస్తాను. బేసిక్ స్టాండింగ్ పోజ్ అనమాట. సో ఫ్లష్ అవుట్ లేకుండా ఫస్ట్ డ్రా చేస్తాను, దెన్ దానికి ఫ్లష్ అవుట్ డ్రా చేస్తాను. సో ఫస్ట్ నేను బేస్ లైన్ తీసుకున్నాను, అలాగే విత్ వైజ్ గైడ్ లైన్స్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ అండ్ నెక్ యాజ్ యూజువల్ డ్రా చేయాలి. ఇంతవరకు కామన్. మనకి షోల్డర్ దగ్గర ఏం చేంజ్ వస్తుందో చూద్దాం. మనకి హిప్ పాయింట్ దగ్గర అనేది అప్ అవుతుంది. సో వేస్ట్ పాయింట్ అనేది కూడా అప్ అవుతుంది. సో షోల్డర్ పాయింట్ అనేది డౌన్గా ఉంటుంది అన్నమాట. సో సమ్ టైమ్స్ షోల్డర్ అనేది స్ట్రైట్ ఉంటుంది, అది హ్యాండ్ పోజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో షోల్డర్ పాయింట్ అనేది నేను డౌన్ పోజ్ చూపిస్తున్నాను. సో ఈ పాయింట్ దగ్గర నుంచి నేను లిటిల్ స్లాంట్ స్కేల్ స్లాంట్గా పెట్టాను కదా, స్లాంట్ తీసుకొని మనకి షోల్డర్ లెంత్ ఎంత ఉంటుందో ఎంత మార్క్ చేసుకుంటున్నాను. ఇటు 3/4 టోటల్ 1.5 మార్క్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా షోల్డర్ లైన్ ఈ వైపు స్లాంట్ అయి ఉందంటే మనకి హిప్ లైన్ వచ్చేటప్పటికి ఈ వైపు స్లాంట్ ఉంటుంది. సేమ్ యాంగిల్ ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మన హిప్ పాయింట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం 1 ఇంచ్లో. సో వేస్ట్ హిప్ అనేవి సేమ్ ప్యారలల్ లైన్స్ ఉంటాయి, బట్ హిప్ లెంత్ వచ్చేటప్పటికి మనకి షోల్డర్ లెంత్ ఈక్వల్గా ఉంటుంది. లెన్స్ వచ్చేటప్పటికి షోల్డర్ అండ్ హిప్ సేమ్, బట్ యాంగిల్ వచ్చేటప్పటికి వేస్ట్ అండ్ హిప్ సేమ్ ఉంటాయి. షోల్డర్ అనేది ఆపోజిట్లో ఉంటుంది ఆర్ స్ట్రైట్ ఉంటుంది. సో ఈ పాయింట్స్ని ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే హిప్ పాయింట్ అనేది అప్ ఉంది, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్ ఉంది, రైట్ సైడ్కి వచ్చేప్పటికి డౌన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది స్ట్రైట్ వస్తుంది, అలాగే రైట్ సైడ్ లెగ్ అనేది సమ్ డిస్టెన్స్లో వస్తుంది అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది స్ట్రైట్ కాబట్టి నేను హిప్ పాయింట్ నుంచి ఫుట్ పాయింట్ వరకు నేను స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను.
అలాగే రైట్ సైడ్ లెగ్ వచ్చేసి నేను హిప్ పాయింట్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో 2 తీసుకున్నాం. సో ఇక్కడ క్రాచ్ అనేది మనకి 4 to 5 మధ్యలో వస్తుంది కదా. సో క్రాచ్ పాయింట్ అనేది క్రాచ్ లైన్స్ కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి క్రాచ్ నుంచి ఫస్ట్ రైట్ లెగ్ తీసుకుందాం. రైట్ లెగ్ క్రాచ్ నుంచి మనకి ఫుట్ వరకు ఈ లైన్కి ప్యారలల్గా డ్రా చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ లెగ్ వచ్చేటప్పటికి ఈ లైన్కి ప్యారలల్గా డ్రా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ 4, 5, 6, 7 దగ్గర మనకి నీస్ అనేవి వస్తాయి కాబట్టి దీనికి మిడ్ పాయింట్ చూసుకోవాలి. మనం మిడ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి నీస్ దగ్గర. అలాగే యాంకిల్ దగ్గర అంటే 9 దగ్గర కూడా మిడ్ పాయింట్ని డ్రా చేసుకోవాలి. సో మనకి నీస్ని దగ్గర మిడ్ పాయింట్ నుంచి నీస్ వచ్చేసి 0.5 ఇంచ్. సో దాన్ని బట్టి మెజర్మెంట్ని మనం పెట్టుకోవాలి. క్వార్టర్ ఇంచ్ మెజర్మెంట్ని పెట్టుకోవాలి. అలాగే యాంకిల్కి వచ్చేటప్పటికి 1/4 ఇంచ్ ఈ సైడ్ పెట్టుకోవాలి. సో ఈ లైన్స్ని జాయిన్ చేసేద్దాం. సో లైన్స్ జాయిన్ చేస్తాం కదా. సో నెక్స్ట్ ఫుట్ అనేది వేసుకుందాం. మనకి ఈ పోస్కి వచ్చేటప్పటికి ఫుట్ అనేది కొంచెం సైడ్ యాంగిల్లో వస్తుంది. సో అది సైడ్ యాంగిల్లోనే వేసుకుందాం. సైడ్ యాంగిల్లో ఉన్నప్పుడు ఫుట్ అనేది ఇలా ఉంటుంది కదా. స్ట్రైట్లో ఉన్నప్పుడు మాత్రం ఫుట్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు హ్యాండ్స్ డ్రా చేసుకుందాం. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఆర్మ్ హోల్ వచ్చి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుందాం. సో నేను హ్యాండ్స్ స్ట్రైట్గానే తీసుకుంటున్నాను. హ్యాండ్స్ అనేవి ఏవి చేంజ్ చేయట్లేదు. సో మనకి 3 ఇంచెస్ వస్తుందన్నాను కదా, 3 ఇంచెస్ లెంత్. సో హ్యాండ్స్ అనేవి కిందకి డ్రా చేసుకున్నాం. సో దెన్ ఎల్బో పాయింట్ వచ్చేసి 2 దగ్గర, రిస్ట్ పాయింట్ వచ్చి 3 దగ్గర కదా. 2 దగ్గర మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. అండ్ మిడ్ పాయింట్ నుంచి మనకి ఎల్బో పాయింట్స్ ప్లేస్ చేసుకోవాలి. అలాగే కింద రిస్ట్ దగ్గర కూడా మిడ్ పాయింట్ ప్లేస్ చేసుకొని రిస్ట్ పాయింట్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. సో మనం ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. సో అది డ్రా చేసుకున్నాక మనం బేస్ లైన్స్ అనేవి ఎరేజ్ చేసేసుకోవాలి. మనకి బేసిక్ స్టాండింగ్ పోజ్. దీనికి మనం ఫ్లష్ అవుట్ అనేది డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఫేస్ అనేది ఇప్పుడు రౌండ్గా ఉండదు, అవల్ షేప్లో ఉంటుంది. మనకి నెక్ పాయింట్లో కూడా ఫేస్ వస్తుంది అన్నమాట. సో నెక్ అనేది హెడ్ నుంచి షోల్డర్కి ఇలా కర్వ్తో జాయిన్ చేయాలి. అండ్ షోల్డర్ వచ్చేసి మనకి నెక్ పాయింట్ కొంచెం పైనుంచి షోల్డర్స్ జాయిన్ అవుతాయి
కర్వ్తో జాయిన్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ అనేది ఉంటుంది. ఆర్మ్ హోల్ నుంచి కిందకు వచ్చాక బస్ట్ పాయింట్ వస్తుంది. బస్ట్ పాయింట్ అనేది ఇలా డ్రా చేయాలి. అండ్ దెన్ బస్ట్ పాయింట్ నుంచి వేస్ట్ పాయింట్కి ఇన్సైడ్ కర్వ్ వస్తుంది. అలాగే వేస్ట్ నుంచి హిప్కి అవుట్ సైడ్ కర్వ్ వస్తుంది. ఇది స్ట్రైట్ ఉంది కాబట్టి సో దీనికి కర్వ్ ఏమీ రాదు, కనిపించదు. సో ఇది హిప్ అప్ అయింది కాబట్టి సో దీనికి కర్వ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ లెగ్స్ వచ్చేప్పటికి మనకి ఇన్సైడ్ అనేది స్ట్రైట్ లైన్సే ఉంటాయి, ఎండ్ పాయింట్స్. కానీ అవుట్ సైడ్కి వచ్చేప్పటికి జాయిన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అవుట్ సైడ్ కర్వ్స్ వస్తాయి. నీస్ నుంచి యాంకిల్ వరకు అవుట్ సైడ్ కర్వ్స్ వస్తాయి. మనకి నీస్ లెగ్ ఈ పొజిషన్లో పెట్టినప్పుడు మనకి సైడ్కి ఉంటుంది కదా ఈ లెగ్ అనేది. సో ఇక్కడ మనకి కొంచెం లావుగా వస్తుంది, కింద కొట్టేపటికి లావు అవుతుంది. ఇటువైపు మాత్రం స్ట్రైట్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కూడా స్ట్రైట్ లైన్స్ నుంచి కర్వ్స్గా కన్వర్ట్ అవుతాయి ఫ్లష్ అవుట్కి వచ్చేటప్పటికి. సో మనకి హ్యాండ్స్ అనేవి పామ్ అనేవి ఇలా వస్తాయి. సో ఇది ఫ్లష్ అవుట్. ఒక మెకానికల్ క్రాక్స్కి ఫ్లష్ అవుట్ ఇలా డ్రా చేయాలి. సో నేను డిఫరెంట్ పోజెస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో దానికి ఫ్లష్ అవుట్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా యాడ్ చేస్తాను టాపిక్స్లో. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అలాగే మన ఫ్యాషన్ ఫ్రీక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.